మరో 48 గంటల్లో వృశ్చిక రాశివారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. వృశ్చిక రాశివారు అసలు ఏ పెద్ద శుభవార్త వినబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855833632. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారికి 48 గంటల్లో వినబోయే ఆ అతిపెద్ద శుభవార్త ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక స్థితి పరంగా కానీ మంచి ఫలితాలుగానే కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. మీరు మీ చేసే పనుల్లో అయితే ఆశించిన ఫలితాలు ఈ సమయంలో అయితే పొందబోతున్నారనే చెప్పవచ్చు. మీరు అయితే ఆదాయం పెరుగుదల చాలా మంచిగా అవకాశాలు అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు. అయితే రహస్యంగా ఆదాయాలు కూడా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. గడిచిన రోజులతో పోల్చుకుంటే ఈ నెల రోజుల్లోనూ మీకు అయితే ఆదాయం పెరిగిందనే చెప్పవచ్చు. తొందరగా ఆందోళన అయితే తగ్గుతుందనే చెప్పాలి. మీ కెరియర్ పరంగా పరిశీలించినట్లయితే అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. కానీ మీరు అనవసరమైన పనులను నియంత్రించగలిగితే జీవితంలో ఆశించిన ఫలితాలు అయితే పొందుతారనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ 48 గంటల్లో అయితే అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారనే చెప్పాలి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వ్యాపారస్తులకు ఈ సమయంలో కష్టపడిన పనికి చేయడం అయితే మీ జీవితంలో మీకు విజయాన్ని అయితే అందించబోతుందనే చెప్పవచ్చు. ప్రేమ సంబంధాలు కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అయితే ఈ సమయంలో మీ ప్రేమ సంబంధంతో నిండి ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ వృశ్చిక రాశి వారు వివాహితులు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో వారికి వివాహ ఆది దాంట్లో అయితే హెచ్చుతగ్గులు నిండి ఉంటుంది. కానీ మీ జీవిత భాగస్వామి యొక్క పాత్ర అయితే మాత్రం అనుకూలంగా అయితే మీకు ఉంటుందనే చెప్పవచ్చు. అది మీ ఇద్దరి మధ్య సంబంధాలు బలపరుస్తుందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. కానీ మీ ప్రేమ భావాలను కొనసాగిస్తారనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో అయితే మీ అనుబంధం చాలా బలంగా ఉంటుందనే చెప్పాలి. మీ ఆరోగ్యానికి కొంత శ్రద్ధ అవసరం అనే చెప్పాలి. కానీ పెద్దగా కనిపించని ఇబ్బందులే ఏం ఉండవు. విద్యార్థులు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారనే చెప్పాలి. కష్టపడి పని చేసిన జీవితంలో ఆశించిన విజయాలు లభిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబపరమైన జీవితం చూసినట్లయితే కనుక 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు తిరోగమనం అనేది ఈ నెల మొత్తం అయితే ఉంటుందనే చెప్పాలి. మొదటి ఇంటిపై దృష్టి ఉండడం వలన తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో పాటు మీరు అయితే ప్రేమను నిండి కలిగి ఉంటారనే చెప్పాలి. ఇది కుటుంబ పరంగా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి. 2వ ఇంటిపై దృష్టి ఉండించడం వల్ల కుజుడు ఇది కుటుంబ సభ్యుల మధ్య అయితే చిన్న చిన్న గొడవలకు దారి తీస్తుందనే చెప్పాలి. ఇలా కుటుంబపరమైన జీవితం అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక
అయితే వృత్తిపరంగా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే మీరు విధాల విషయాలపై చాలా దృష్టి వహించాల్సి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో శుక్రుడు, బుధుడు 10వ ఇంటిలో ఉంటారు. అయితే దీని ద్వారా ఆశించిన ఫలితాలు సాధించడానికి సహాయపడుతుందనే చెప్పాలి. తిరోగమనం శని 10వ ఇంటికి చూస్తున్నాడనే చెప్పాలి. దీని కారణంగా మీరు కార్యాలయాల్లో కష్టపడి పనిచేస్తారు. అయితే మీ పై అధికారుల మద్దతు కూడా అయితే ఈ సమయంలో మీకు బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా మీ సహ ఉద్యోగులతో కూడా మీరు కలిసిమెలిసి ఉంటారనే చెప్పవచ్చు. కాబట్టి కార్యాలయాల్లో పనికి అయితే మీకు పెద్దగా కష్టం ఉండదనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక అయితే ఈ వ్యాపార పరంగా అయితే ఈ నెలలో లాభదాయకంగా ఉంటుందనే చెప్పవచ్చు. మీకు ఈ మాసంలో ప్రారంభంలో గురు, కుజుడు, బుధుడు, శుక్రుడు కలిసి దశలో ఉంటారు. కాబట్టి ఇది మీకు వ్యాపార జీవితంలో అయితే సరైన పురోగతికి దారి తీస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా శుక్రుడు 11వ ఇంటిలో వెళ్తాడు. అక్కడ కేతువు కూడా ఉండడం ఈ కాలంలో వ్యాపార పురోగతికి సహాయపడుతుందనే చెప్పాలి. కొత్త కారణాల వల్ల ముందుకు ఆగిపోకుండా మీ ప్రణాళికలు అయితే కూడా ఈ సమయంలో వేసుకోవాలనే చెప్పాలి. అయితే నూతన వ్యాపార ప్రణాళికలు అనేవి కూడా ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఆదాయం కూడా ఈ నెలలో అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. కేతు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆదాయం అయితే బాగా బలిస్తుందనే చెప్పాలి. బృహస్పతి 7వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటికి పూర్తిగా దృష్టిని కలిగి ఉంటుందనే చెప్పాలి. దీంతో ఆదాయం అయితే వివిధ రకాలుగా వస్తుందనే చెప్పాలి. 5వ ఇంట్లో ఆదాయం మెరుగుపడుతుందనే చెప్పవచ్చు. ఇది ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అయితే కుజుడు 8వ ఇంట్లో సంచరించడం వలన ఈ వృశ్చిక రాశి వారికి అయితే అనవసరపు ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు కనుక ఆ అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటే మాత్రం మీకు అయితే ఆర్థికంగా బాగా లాభంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అసలు వృశ్చిక రాశి వారికి 48 గంటల్లో వినబోయే ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే అయితే వృశ్చిక రాశి వారు ఈ 48 గంటల్లో అయితే మీకు అన్నీ శుభాలే జరగబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టకాలం మొత్తం పోయి మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికంతా ఈ 48 గంటల లోపుగా అయితే మీకు ప్రతిఫలం కనిపిస్తుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు చేసిన ప్రతి దాన్ని కూడా అయితే ఇప్పటి వరకు అది ఫలించలేదు అనుకున్న ప్రతిదీ కూడా మీకు ఈ సమయంలో ఫలిస్తుందనే చెప్పవచ్చు. ఇలా మీరు మీ పిల్లల ద్వారా కానీ లేదా మీ ఆఫీస్ నుండి కానీ లేదా మీ వ్యాపారాల్లో కానీ ఇలా అయితే పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారనే చెప్పాలి. చూశారు కదా, అసలు 48 గంటల్లో వృశ్చిక రాశివారు అతిపెద్ద శుభవార్త ఎలా వినబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఓం నమః శివాయ.